బియ్యం పిండి చెక్కాలు క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్రను వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. తర్వాత ఇంకా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బియ్యం పిండిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక బియ్యం పిండితో మాత్రమే చేస్తున్నాను అనమాట నేను. చాలా క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండిలో ఇంకా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక గరిటె నూనెని బాగా వేడి చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా యాడ్ చేస్తున్నాను. మీరు నూనెని స్కిప్ చేయాలంటే బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. నూనె వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో నేనైతే చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా తడుపుకుంటున్నాను అనమాట. తడుపుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పెట్టుకున్నాను. నేను డీప్ ఫ్రై కోసం అయితే గోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను. చాలా లైట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పప్పు చెక్కలను ఒకటొకటి చేయడం అంటే చాలా రిస్క్ అనిపిస్తుంది. అందుకే ఇలా ప్లాస్టిక్ కవర్పై నేనైతే ఒత్తుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఇలా ట్రై చేయండి. కొంచెం ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇలా ఒత్తేసుకొని ఒక్కొక్కటి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. సిమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. అందుకే మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్